దీంట్లో మెయిన్గా బెయిల్ పిటిషన్లు రద్దు అనేటువంటి అంశం కూడా పెద్ద ఎత్తున రాజకీయ దుమారానికి కారణమవుతుంది. కొంతమంది ఎవరైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలన్నీ కూడా రాజకీయ ప్రేరేపణతోనే జరుగుతున్నాయంటూ కూడా కోర్టులు ఒక పక్క మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా దీని మీద మాత్రం సిట్ మాకు ఇంకా విచారణకు సంబంధించి పొడిగించాల్సి ఉంది, ఇంకా వాళ్ళని విచారించాల్సి ఉంది, వాళ్ళే ప్రధాన నిందితులు అంటూ కూడా పదే పదే సిట్ ఆరోపిస్తూ వస్తుంది. ఈ కేసు స్టార్ట్ అయ్యి దగ్గరగా ఏడాది దాటిపోతుంది. ఈ ఏడాదిలోనే అసలు ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది, ఏం జరుగుతుంది, నిజంగానే 3,500 కోట్ల రూపాయల అవినీతి జరిగిందా, దానికి సంబంధించిన ఆధారాలు ఏంటనేటువంటి అంశాన్ని పక్కన పెట్టేసి పొలిటికల్ వెండక్టా కింద ఎవరైతే వైసీపీకి సంబంధించిన కీలక వ్యక్తులు ఉంటారో వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి జైల్లో పెడుతున్నటువంటి ప్రక్రియను అయితే మనం చూస్తూ వచ్చాం. సో ఈ అంశాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఈ లిక్కర్ కేసుకు సంబంధించి పొలిటికల్ వెండక్టా కిందే నడుస్తున్నటువంటి కేసులుగానే ప్రజలందరూ భావిస్తున్నారు. దాంతోపాటు కోర్టులు కూడా ఏదైతే వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందో దాన్ని ఎప్పుడూ కూడా మీరు తగ్గించొద్దు అంటూ కూడా మాట్లాడుతూ వస్తుంది. వెంటనే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని కూడా హైకోర్టు ఫాలో అవ్వాల్సినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏసీబీ కోర్టు బెయిల్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది.